పేషెంట్స్ చాలామంది నాకు ఊరికే టైఫాయిడ్ వస్తుందండి అని చెప్తారనమాట. ఎట్లా తెలుస్తుంది మీకు టైఫాయిడ్ వస్తుంది అంటే అందరూ చెప్పేది ఏంటి అంటే ఒక టెస్ట్ ఉండిద్ది, వైడాల్ అని చేస్తారు. ఆ వైడాల్ పాజిటివ్ అంటే అది టైఫాయిడ్ అని అనుకుంటారనమాట. కాకపోతే ఇది కరెక్ట్ కాదు. మనకి ఎప్పుడైనా గతంలో టైఫాయిడ్ వచ్చినా కానీ వైడాల్ అనేది ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో ఈ రోజే ఇన్ఫెక్షన్ వచ్చింది అని అది చెప్పదు. కాబట్టి మామూలుగా వేరే ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మలేరియానో, డెంగ్యూనో, జలుబో, దగ్గో ఇట్లా వచ్చి ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఆ టైంలో టెస్ట్ చేసినా కూడా ఇది పాజిటివ్ అనేది వచ్చింది. సో మామూలుగా రొటీన్గా ఇప్పుడు జ్వరాల సీజను చాలా మంది వచ్చారు. మా అందరికీ టైఫాయిడ్ ఇంతమందికి ఇదంతా టైఫాయిడ్ కాదు. కాకపోతే ఆ టెస్ట్ని చూసి చాలా మంది టైఫాయిడ్ అనుకుంటారు. ఈ మధ్యకాలం ఇంకో పేషెంట్ అయితే నాకు ఎప్పటి నుంచో టైఫాయిడ్ అనేది అసలు తగ్గట్లేదన్నారు. చివరికి చూస్తే అసలు జ్వరం కూడా లేదు, నువ్వెందుకు టైఫాయిడ్ ఉందనుకుంటున్నావు అంటే ఆ టెస్ట్ చేయించుకొని చూసుకుంటా ఉన్నాడు ఎప్పుడు అది నెగిటివ్ వచ్చింది అని. అది అట్లా జరగదు. మన దేశంలో అందరికీ ఏదో ఒక టైంలో టైఫాయిడ్ అనే ఇన్ఫెక్షన్ అంటుకొని ఉంటుంది. కాబట్టి మామూలుగా తర్వాత ఫ్యూచర్లో కూడా మనం ఎప్పుడు బాగాలేదన్నా టెస్ట్ చేస్తే అది పాజిటివ్ రావచ్చు. కాబట్టి కేవలం ఆ వైడాల్ టెస్ట్ని చూసి అది టైఫాయిడ్ అని అనుకోకూడదు. దానికి లక్షణాలు చూసుకోవాలి, కొంతమందిలో బ్లడ్ కల్చర్స్ చూసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే టైఫాయిడ్. లేకపోతే అది అసలు ఏదో మామూలు వైరల్ ఇన్ఫెక్షనో ఏదో అయి ఉండొచ్చు, చిన్నగా వచ్చిపోయేది. అనవసరంగా ఆ టెస్ట్ చూసుకొని ఇంకా వాడతారు ఒక వారం రోజులు యాంటీబయాటిక్స్, ఒక నెల రోజులు, దాని తర్వాత మళ్ళీ టైఫాయిడ్ పత్యాలను ఉంటాయి, ఇక పెద్ద లిస్టు పాటిస్తారు అందరూ. సో ఇవన్నీ పాటిస్తూ ఉంటారనమాట. కాబట్టి కేవలం టెస్ట్ను చూసి ఎప్పుడు రోగం నిర్ధారణ చేయకూడదు. లక్షణాలు అన్నీ అవసరం.